నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా మనం హృదయరేఖ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ హృదయరేఖను అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు హృదయరేఖ ఇక్కడ చిటికెన వేలు, చిన్న వేలు, బుధవేలు దిగువన బుధస్థానములో ప్రారంభమయ్యి క్రమంగా రవి, శని, గురు స్థానాలని దాటి వెళ్ళి ఈ యువతలి అంచున అంటే గురుస్థానంకి పూర్తిగా రెండవ భాగంలోకి విస్తరించినటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులు ఇది స్పష్టంగా విమలము అంటే మనం ఒక క్లియర్ కట్ ఛానల్ లాగా ఇలాగా స్పష్టంగా ఉండి ఎక్కడ ఏ రకమైనటువంటి తెగువలు లేకుండా ఈ చివరి వరకు విస్తరిస్తే ఇటువంటి సందర్భంలో మనం మిగిలిన రేఖలు కూడా మనం పరిశీలించినప్పుడు మంచి స్పష్టమైన జీవిత రేఖ, శిరోరేఖ, అదృష్టరేఖ ఇవి కూడా స్పష్టంగా ఉండి అరచేతిలో ఉన్నటువంటి గ్రహస్థానాలు ఇవి ప్రధానమైనటువంటి గ్రహస్థానాలు, అప్పర్ మౌంట్స్. ఈ 4 బుధ, రవి, శని, గురు ఈ 4 గ్రహస్థానాలు కూడా స్పష్టంగా ఉండి ఉబికి ఉండి అరచేయి యొక్క రంగు లేత గులాబీ రంగులో ఉండి మృదువుగా ఉండి వేళ్ళు కొనదేరి పొడవుగా ఉండి చూసిన వెంటనే ఒక ఆకర్షణీయమైనటువంటి హస్తం కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఆ హస్తములో ఈ హృదయరేఖ స్పష్టత చాలా క్లియర్గా ఉంటే అటువంటి వ్యక్తులు ఈ గురుడు వరకు చేరింది కనుక హృదయరేఖ గురుడు ప్రేమ భావానికి, పవిత్రమైనటువంటి భావాలని, ఆశయాలని మనసులో పెట్టుకుని సాటి మనుషుల ఎడల దయాదాక్షిణ్యాలు కలిగి సకల జీవరాశుల ఎడల ప్రేమ కలిగి కరుణ కలిగి అంటే ఎక్కడైనా ఏదైనా మనం విషయాన్ని గమనించినప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు, ఎవరికైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు కరుణతతోటి, ఉదారతతోటి తనకు తోచినటువంటి తన స్థాయికి తగినటువంటి సేవను వాళ్ళకి చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, త్యాగనిరతి కలిగి నిర్మలమైనటువంటి హృదయంతో, నిష్కల్మషమైనటువంటి మనసుతోటి ఆ వ్యక్తులు తమ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు. అంటే వారు కష్టంలో ఉన్నా సరే, వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నా సరే, ఎదుట వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఏదో విధంగా వారిని ఆదుకోవాలనేటువంటి తపన కలిగి ఉంటారు. నేను ఇటువంటి రేఖల్ని గమనించినప్పుడు కొంతమంది అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఇక్కడ నేను పేర్లని చెప్పడం అనేటువంటిది, వాళ్ళని వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటం అనేటువంటిది నాకు ఇష్టం లేదు కనుక. అయితే మా పెద్దనాన్నగారు చెప్పినప్పుడు, మా పెద్దనాన్నగారి దగ్గర నేను నేర్చుకుంటున్నప్పుడు ఆయన కొన్ని ఉదాహరణలు చెబుతూ ఇలాగ ఎక్కడైనా మీరు గమనించారా అంటే మన ముఖ్యమంత్రి చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి చేతిలో ఈ రేఖ ఇటు నుంచి ఈ చివరి వరకు అంచు వరకు చేరి ఉన్నటువంటి
రేఖ కలిగి ఉన్నారు ఆయన. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మనం వాళ్ళ జీవిత చరిత్రని మనం గమనించినప్పుడు అవి తెలుస్తూ ఉంటాయి మనకి అని చెప్పడం జరిగింది. మనం ఆయన జీవిత చరిత్ర మనం చదివితే ఆయన ఎంతో కష్టపడి ఉన్నతమైన స్థితికి వచ్చి రాష్ట్రాన్ని పరిపాలించే స్థితిలో ఉన్నా కూడా ఆయన తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా అందరికీ ఉదారంగా ఇచ్చి ఎంతో కరుణని, నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వ్యక్తుల వలన మనం ఇప్పుడు ఈ సమాజంలో చూస్తున్నటువంటి దేవాలయాలు, విద్యాలయాలు, శరణాలయాలు, సత్రవులు, ఆరామాలు, విశ్రాంతి మందిరాలు, ఇంకా ప్రజోపకరమైనటువంటి అనేక నిర్మాణాలు, జీవకారుణ్య సంస్థలు, అలాగే ప్రజోపకరమైనటువంటి వివిధ సంస్థలు మనం చూస్తూ ఉంటాం. వారి జీవితాన్ని కంటే కూడా సమాజం ఎడల ఎంతో మక్కువ కనిపించినటువంటి ఈ మధ్యకాలంలో గతించినటువంటి ఈ టాటా సంస్థల అధినేత రతన్ టాటా లాంటి వారి హస్తాలను మనం పరిశీలించినప్పుడు ఎంతో కోమలమైనటువంటి ఈ హస్తములో ఈ హృదయ రేఖ యొక్క స్పష్టత మనకి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అటువంటి ప్రముఖుల యొక్క మన పేర్లను మనం ఎలా చెప్పగలుగుతామంటే, మనం వారు అనేక సందర్భాల్లో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి నేను చూడలేకపోయినా వారిని పరిశీలించినప్పుడు వారి చేతులు వారి దగ్గరగా వెళ్ళినప్పుడు నేను గమనించాను. మాతా అమృతానందమయ హస్తంలో కూడా ఈ అరచేతిలో హృదయ రేఖ ఉంటుంది. అలాగే వారి చేతిలో ఇంకొక అద్భుతమైన గుర్తు కూడా ఉంటుంది. నేను దగ్గరగా వెళ్ళి వారి చేతిని కోరి పరిశీలించి పట్టుకుని చూసినటువంటి సందర్భం కూడా ఉంది. అలాగే మీరు గమనిస్తే స్వామి సత్యసాయి బాబా చేతిలో వారి చేతులు ఇలా చూడండి. మీరు ఎప్పుడైనాను వారు ఇలాగ అన్నప్పుడు ఆ హృదయ రేఖ ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది హృదయము అంత విశాలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇదే హృదయ రేఖ కొన్ని సందర్భాలలో కొంతమంది చేతుల్లో దీనికి వ్యతిరేక భావం అంటే ఈ రేఖ ఈ చివరి వరకు చేరకుండా ఒకవేళ ఉండి లేనట్లు ఉంటూ లుప్తమైనట్లు ఇటు శిరోరేఖతోటి కలిసిపోయి కనిపించకుండా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ గురుభావాన్ని పూర్తిగా వదిలేసి ఓన్లీ ఈ బుద్ధి తమ యొక్క స్వార్థము ఇటువంటి వ్యక్తుల్లో కొంతవరకు అరచేయి యొక్క మిగిలిన భావాలు అంటే రంగు, మృదుత్వము, గ్రహస్థానాల యొక్క ఉన్నతి ఇవి బాగుంటే వాళ్ళు సామాన్యంగా తమ గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అంతవరకు పర్వాలేదు. కొంతమంది హస్తము కఠినంగా ఉంటుంది, వంగేటువంటి స్వభావం ఉండదు, రంగు తక్కువగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రేమ భావము ఎవరి మీద ప్రేమ ఉండదు, వారి మీద వారికి మాత్రమే ప్రేమ ఉంటుంది. దయా దాక్షిణ్యాలు అనేటువంటివి, ఉదారత అనేటువంటిది ఉండదు. దానికి తోడు వేళ్ళ యొక్క స్వభావము, వాటి వంగేటువంటి తీరు, వీటిని కూడా అరచేయి యొక్క మనం ఇలాగా అన్నప్పుడు చూస్తే వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే ఆ వేళ్ళు ఈ గురువేలు శనిస్థానం వైపు చూస్తూ ఈ హృదయ రేఖ లుప్తమవటం కానీ, శనిస్థానం వరకు వచ్చి ఆగిపోవటం కానీ, బలహీనంగా ఉండటం కానీ, ఈ మూడు వాటిలో ఇక్కడ ఆగిపోయింది అనుకుందాం, లేదా శని వైపు తిరిగింది అనుకుందాం. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కఠినాత్ములై తమ స్వార్థం కోసం ఏమైనా చేయటానికి, మనం ముందు చెప్పుకున్నట్లు ప్రజోపకరమైనటువంటి పనుల కంటే తమకి ఉపయోగకరమైనటువంటి పనులనే చేస్తూ ఉంటారు. ఆలయాలు కట్టినా లేకపోతే మందిరాలు కట్టినా తమ కోసం చేసుకుంటూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజలకి హాని చేస్తూ
వారి యొక్క సంపదను వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. ప్రజలు కానీ, లేకపోతే బంధువులు కానీ, స్నేహితులు కానీ అందరినీ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులతోటి మనం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇక్కడ ఈ హృదయ రేఖ హృదయ వైశాల్యాన్ని మనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా సాధారణంగా ఇది సాముద్రిక శాస్త్రం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి భావాలని, వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని తెలియజేసేటువంటిది కనుక ఇది మనం హృదయ రేఖ హృదయ వైశాల్యాన్ని మనం తెలియజేస్తుంది. ఇక్కడ ఈ రేఖ మధ్యలో ఎక్కడైనా విడిపోవటం కానీ, లూప్స్ కింద ఏర్పడటం కానీ, అంటే విడిపోవటం అంటే ఇలా రెండు కింద ఓవర్లాప్, ఈ ఓవర్లాప్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ వయసులో కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడి, దాని వలన రిలేషన్స్, బంధుత్వాల్లో సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ రేఖ ఇలా ఉంటూ కొంతమందిలో ఇలాగా తాడుకి పీచు రేగినట్లు అటు ఇటు ఇలా విస్తరిస్తూ ఉంటుంది. అంటే ఒక సింగిల్ ట్రాక్లో లేకుండా ఇలాగ విడిపోయినట్లు ఎంత భాగంలో ఉంటుందో ఆ భాగంలో ఆ వయసును మనం లెక్క పెట్టుకోవాలి. నేను ముందుగా చెప్పినట్లు ఇక్కడ 0, ఇక్కడ 100. ఈ వయసును మనం పరిగణలోకి తీసుకుని ఏ వయసులో అయితే ఈ రేఖ ఇలా విడిపోయినట్లు స్పష్టత లేకుండా ఉంటుందో ఆ సమయంలో, ఆ వయసులో ఆ వ్యక్తి యొక్క భావాలు, ఈ ప్రేమ, కరుణ, రిలేషన్ తోటి ఉండేటువంటి, బంధుత్వంలో ఉండేటువంటి భావాల్లో స్పష్టత కోల్పోయి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక మనం ఈ హృదయ రేఖ గురించి మరికొన్ని విషయాలు మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు సాముద్రిక శాస్త్రం, గోపాల సాముద్రిక శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేసేటువంటి వీక్షకులు దీన్ని పరిశీలిస్తూ ఈ అన్నిటినీ కూడా ప్రశాంతంగా వింటూ మీ హస్తాన్ని, మీ స్నేహితులు, బంధువులు, మీ కుటుంబ సభ్యుల యొక్క హస్తాలని పరిశీలిస్తూ వారి యొక్క మనోభావాలని మనం అంచనా వేస్తూ మన మనసులో ఇటువంటి వ్యతిరేక భావాలు ఏమైనా ఉన్నప్పుడు వాటిని సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. దానికి కొన్ని సాధనలు ఉన్నాయి. మనం ఇవి పూర్తయిన తర్వాత వాటి గురించి కూడా మనం తెలుసుకుందాము. హృదయ రేఖలో ఇంకా చాలా అనేక విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్ని మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం తెలుసుకుందాము. నమస్కారం.